సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో అన్ని రకాల బృందాల శిక్షణా కార్యక్రమాలను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను మార్చి మాసంలో నిర్వహించుకోవచ్చన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో అన్ని రకాల బృందాల శిక్షణా కార్యక్రమాలను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. నిన్న రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సంసిద్ధతకు, ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అమల్లోకి వచ్చే ఎన్నికల నియమావళి ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలెన్స్ టీములు, వీడియో వ్యూయింగ్ టీములు, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ టీములు మరియు ఇతర బృందాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయా బృందాలు నిర్వహించాల్సిన విధులపై సమగ్ర అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల బృందాల శిక్షణా కార్యక్రమాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను మార్చి మాసంలో నిర్వహించుకోవచ్చన్నారు. పలువురు అధికారులను ఆర్ఓలుగా, ఏఆర్ఓలుగా, ఈఆర్ఓలుగా, ఏఈఆర్ఓలుగా అన్ని జిల్లాల్లో నియమించడం జరిగిందని, అయితే ఇంకా ఎవరైనా వారి విధుల్లో ఇప్పటి వరకు చేరకుంటే అటువంటి వారి వివరాలను తమకు వెంటనే తెలియజేస్తే ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్లకు సౌకర్యాలు కల్పించే కేంద్రాలు, ఓటింగ్ బృందాలకు తగినంత మంది సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు ఓటింగుకు అవకాశం ఉన్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో ఓటింగు బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది డేటాను సంబంధిత పోర్టల్లో వెంటనే ఫీడ్ చేయాలన్నారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను పటిష్టంగా అమలుపరిచేందుకై సంబంధిత రెగ్యులేటరీ అథారిటీలతో సమన్వయంతో వ్యవహరిస్తూ ఉండాలని, ప్రతి అథారిటీ నుండి తప్పనిసరిగా ఒక నోడల్ అధికారి ఉండేలా చూసుకోవాలన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలెన్స్ టీములు, వీడియో వ్యూయింగ్ టీములు మరియు ఇతర బృందాల వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ సౌకర్యం ఉండాలని సూచించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేటి నుంచి శంకరావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో లోకేష్ పర్యటించనున్నారు. శంకరావం తొలి సభ ఇచ్చాపురంలో జరగనుంది. ఆదివారం నుంచి శంఖారావం పేరిట తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. యువగలం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా లోకేష్ ప్రణాళికలు రూపొందించారు. నారా లోకేష్ శంఖారావం ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా శంఖారావం కార్యక్రమానికి లోకేష్ సారథ్యం వహిస్తారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల చొప్పున దాదాపు 50 రోజుల పాటు శంఖారావం పర్యటన కొనసాగుతుందని టీడీపీ నేతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం తొలి సభ జరుగుతుందన్నారు. అదే రోజున పలాస, టెక్కీల్లోనూ కొనసాగనుంది. 12వ తేదీన నర్సనపేట, శ్రీకాకుళం, ఆముదాల వలసల్లో లోకేష్ పర్యటిస్తారు. 13వ తేదీన పాతపట్నం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. లోకేష్ పర్యటన తొలి దశలో 11 రోజుల పాటు 31 నియోజకవర్గాల్లో జరిగేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. జగన్ పాలనలో మోసపోయిన యువత, మహిళలు, ఇతర అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా శంఖారావం సాగనుందని వెల్లడించారు. నిర్ణీత రూట్ మ్యాప్ ప్రకారం ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆయా నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి కేడర్తో లోకేష్ సమావేశమవుతారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు పంపారు. బహిష్కృత ఎమ్మెల్యేలకు ఇదివరకే పలుమార్లు నోటీసులు పంపారు. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో స్పీకర్ విచారణ చేపట్టారు. ఫిబ్రవరి 8న విచారణకు పిలువగా వైసీపీ రెబల్స్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలను మరోసారి విచారణకు పిలిచారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా 3 వైసీపీ రెబల్స్కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇచ్చారు. ఈ నెల 12వ తేదీన అనర్హత పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టనున్నారు. కాగా అనర్హత నోటీసుపై స్పీకర్ తమ్మినేని సీతారాంను వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలిసిన విషయం విదితమే.
స్పీకర్తో పర్సనల్ హీరింగ్కు హాజరు కావడం రెండోసారి అని ఈ సందర్భంగా పేర్కొన్న ఆయన మొదటిసారి హాజరైనప్పుడు చాలా వివరాలు అడిగారని అవన్నీ తాను చెప్పినట్లు ఆనంద్ తెలిపారు. దానికి సంబంధించిన పేపర్స్ను కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. అనర్హత నోటీసుపై స్పీకర్కు 5వ తేదీన తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఇచ్చామని పేర్కొన్నారు. జగనన్న బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మరి జగనన్న ప్రత్యేక హోదాపై పోరాటం చేశారా అని ప్రశ్నించారు. పులి సింహం అని చెప్పుకునే మీరు బీజేపీ ముందు పిల్లిల్లా మారారని ధ్వజమెత్తారు. నియంత పాలకులను తరిమి కొట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. సీఎం జగన్ భారతీయ జనతా పార్టీకి బానిసలాగా మారారని ఆరోపించారు. సింహం పులి అని చెప్పుకునే మీరు భారతీయ జనతా పార్టీ ముందు పిల్లిలా మారారని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం రెండూ భారతీయ జనతా పార్టీ గుప్పెట్లో చిక్కుకున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఎన్నికలప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోకండి, అవి మీ డబ్బులే అని పేర్కొన్నారు. ఇసుక, బాక్సైటు, లిక్కర్ మాఫియాతో సంపాదించిన డబ్బులే, కానీ ఓటు మాత్రం ఆలోచించి వేయండన్నారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకులను ఎలా తరిమి కొట్టారో నియంత పాలకులను అలా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడాలని, పాలకపక్షం ప్రతిపక్షం మనకొద్దు అని షర్మిల పేర్కొన్నారు. మొన్న చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్లారు, వాళ్లకు వంగి వంగి దండాలు పెట్టుకొచ్చారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు, ఒక పేపర్ ముక్క పెట్టొచ్చారట. పేపర్ ముక్కతో ఏమైతుంది అని అడుగుతున్నాం. మీరు కొట్లాడే వాళ్లే అయితే ఒక్కసారైనా నిలదీయలేదేమి అని అడుగుతున్నాం. మీ అభిమానులు పొగుడతారు కదా, మీరు పులి అంటున్నారు, మీరు సింహం అంటున్నారు, మరి బీజేపీ మీద మీరు ఎందుకు గాండ్రించడం లేదు? బీజేపీ మీద పంజా ఎందుకు విప్పడం లేదు? బీజేపీ దగ్గరికి పోయేసరికి మీరు పిల్లైపోతారా? మీ ప్రతాపం అంతా మీ ఆడబిడ్డల మీదనేనా? సోషల్ మీడియాలోనేనా? మీ ప్రతాపం ఏమిటో అర్థమైపోయింది. మీకు చేతనైతే పోలవరం వచ్చేది, మీకు చేతనైతే ప్రత్యేక ప్యాకేజ్ వచ్చేది, ప్రత్యేక హోదా వచ్చేది, మీకు చేతనైతే రాజధాని కూడా వచ్చేది. మీకు చేత కాలేదు కాబట్టే మీ ప్రతాపం ఏమీ లేదని తేలిపోయింది. ఈరోజు ఇంతమంది ప్రజలు ఆధారపడి ఉన్నారు, ఇంతమంది బిడ్డలకు ఉద్యోగాలు రాకుంటున్నాయి. ఒక్కసారంటే ఒక్కసారైనా ఆలోచన చేశారా? ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం చేశారా? మెగా డిఎస్సీ అన్నారు, 25,000 మందికి మెగా డిఎస్సీ అన్నారు. ఏమైంది మెగా డిఎస్సీ? మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీ అయింది. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ సాధినేని యామిని శర్మ అన్నారు. వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. మోసపూరిత హామీలతో సీఎం జగన్ ప్రజల్ని మభ్యపెట్టారని విమర్శించారు. వైకాపా నేతల దోపిడీతో రాష్ట్రంలో కొండలన్నీ మాయమయ్యాయని ఆరోపించారు. భవిష్యత్తులో ఏపీలో కొండలను చూడాలంటే పుస్తకాల్లో వెతుక్కోవాలేమో అని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పలు సంస్థలు చేస్తున్న సర్వే నివేదికలు బయటకు వస్తున్నాయని, దేశంలో మోడీ గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతోందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండూ సమాంతరంగా తీసుకువెళ్లి మోడీ పేదల పెన్నిదిగా మారారని చెప్పారు. నవరత్నాల్లో 99% హామీలు అమలు చేశామని వైసీపీ అబద్దాలు చెబుతోందని, పేదల ప్రాణాలు తీసి మహిళల పుస్తెలు తెంపడంలో 99% విజయం సాధించారని ఎద్దేవా చేశారు. మైనింగ్, ఇసుకను కొల్లగొట్టడంలో, భూ కబ్జాలకు పాల్పడడంలో 99% ఘనత సాధించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడంలో 99% విజయం సాధించారని అన్నారు. ఇలా వైసీపీ వైఫల్యాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని, అయినా సిగ్గు లేకుండా సిద్ధమా అని మళ్లీ అడుగుతున్నారని విమర్శించారు. 99% అన్నీ లాక్కుని ఉన్న 1% కూడా లేకుండా చేద్దామనే సిద్ధం అని వస్తున్నారా అని నిలదీశారు. మద్యపాన నిషేధం అన్న వ్యక్తి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలపై అత్యాచారాలు, గంజాయి రవాణా పెరిగినా చర్యలు లేవని, చాలా చోట్ల పోలీసులే వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని యామిని వ్యాఖ్యానించారు. ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే చాలా సర్వేలు, అంటే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ప్రజల యొక్క మూడ్ తెలుసుకోవాలని, వారి స్పందన ఎలా ఉంది అనేది కాస్త అటు ఇటు సర్వేలు వస్తున్నాయి. మన రాష్ట్రానికి సంబంధించి కూడా వచ్చాయి. సరే, ఆ సర్వే కంపెనీలు చేసేటటువంటి మూడ్ ఆఫ్ ది సర్వేలు అట్లాంటివి పక్కన పెడితే, నిజంగా దేశంలో, రాష్ట్రంలో
ప్రజలకు ఉన్నటువంటి మూడు ఏంటనేది మనం ఆలోచిస్తే ఈ దేశంలో 2014 నుంచి మోదీ గారికి ఉన్నటువంటి గ్రాఫ్ 2019కి వచ్చేటప్పటికి డబల్ అయింది. ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి అది ట్రిపుల్ అయింది. ముందుగా అసలు ఈ దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని ఆలోచిస్తే ఎందుకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారిని బలమైనటువంటి నాయకుడిలా గుర్తించారు అని అంటే కేవలము ఒక అయోధ్యలో రామ మందిరం కట్టినందుకో లేదంటే ఉజ్జయిని కాశీలో కారిడార్లు కట్టినందుకు మాత్రమేనా? అంటే హిందూ ధర్మాన్ని సంప్రదాయాన్ని మన యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నందుకు మాత్రమే ఆయన బలమైన నాయకుడిలాగా నిలబడగలిగారా? అంటే ఖచ్చితంగా అది మాత్రమే కాదు. ఈ రోజున 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఆర్థికంగా 5వ ఆర్థిక శక్తిలాగా తీసుకుని వెళ్ళి అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, రష్యా కూడా మా వైపు అంటే మా వైపు ఉండండి, మాతో స్నేహం చేయండి అనే స్థాయికి భారతదేశాన్ని తీసుకుని వెళ్ళారు. ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులను చెంప పగలగొట్టి కాలర్ పట్టుకుని తమ ప్రాంతానికి ఏం చేశారని ధైర్యంగా అడగాలని జనసేన నేత నాగబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికినా ఏజెన్సీ ప్రాంతాన్ని చూపిస్తున్నారని, ఇది చాలా బాధాకరమన్నారు. ప్రజలకు నష్టం కలిగించిన వారిని, భూ కబ్జాలు చేసేవారని జనసేన టీడీపీ అధికారంలోకి వచ్చాక చెవులు మెలేసి మరీ జైలుకు పంపుతామన్నారు. జనసేన నేత నాగబాబు అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల దగ్గరకు ఓట్లు అడగటానికి వచ్చే వైసీపీ నాయకులను చొక్కా పట్టుకుని చెంపలు పగలగొట్టండి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శలు గుప్పించారు. వైసీపీ ఒక బఫూన్ ప్రభుత్వమని, వీరిపై వచ్చినన్ని ట్రోల్స్ ఎవరికీ రాలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రాష్ట్రంగా తయారు చేసిందని వైసీపీ సర్కార్పై నిప్పులు చెరిగారు. గంజాయిలో స్థానిక మంత్రికి వాటాలు ఉన్నాయని నాగబాబు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మీకు దమ్ముంటే చెంప పగలగొట్టండి, కనీసం అడగండి ధైర్యంగా. వాళ్ళు ఖచ్చితంగా పోలీసులతో వస్తారు తప్ప ఒంటరిగానో లేకపోతే మంది మార్గం వేసుకొని మీ దగ్గర ఓట్లకు వస్తున్నారు. ఖచ్చితంగా అడగండి. దోమల వల్ల హెల్త్ ఎంతమంది దెబ్బతింది, ఈ పొల్యూషన్, ఈ స్టోన్ క్రషర్స్ వల్ల, ఇతరత్ర వచ్చిన పొల్యూషన్ వల్ల ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, ఎంతమంది లంగ్స్ చేపోయి పాడైపోయి చనిపోయిన ఉన్నారు, ఎంతమంది కిడ్నీ వ్యాధులు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మీరు అడగండి. ఎందుకంటే ఏ ఇళ్లలో మీరు మంచి రిచ్గానే బతుకుతుంటారు. నాకు తెలిసి అనకాపల్లి లేదనుకుంటాను, వేరే చోట నిలబడి వేరే చోట అద్దెకి తీసుకున్నాను, ఓన్ హౌస్ గాజువాక సంబేర అని అంటున్నాడు. ఎస్ ఇక్కడ మాత్రం లేదని తెలిసింది. అంటే ఇక్కడ జనాలు ఎలాంటి పొల్యూషన్ గురయ్యి ఎలాంటి చావుస్ వచ్చినా అతనికి ఏం ప్రాబ్లం లేదు, అతను మాత్రం హ్యాపీగా ఉండాలి. అది అతనే కాదు, వైసీపీ నాయకులు అందరూ ఇంతే. వీళ్ళు చేసినంత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎవరు చేయలేరు. సో వీళ్ళకి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం మీ చేతిలో ఉంది. మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తోందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికి వ్యవస్థల్ని ఒక అస్త్రంగా వాడుకుంటోందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనడానికి నారాయణ ఇంట్లో, ఆసుపత్రిలోని సోదాలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులను భయాందోళనలకు గురిచేసేందుకు వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి నారాయణపై జగన్ రెడ్డికి ఇంకా పగతీరినట్లు లేదని అన్నారు. నారాయణ ఇంట్లో సోదాలు చేయటం అన్యాయమని, జగన్ వ్యక్తిగత కక్షకు ఇది పరాకాష్ఠని మండిపడ్డారు. హైకోర్టు ఉత్తర్వులు లేకుండా 5 డీఎస్పీలు, 8 మంది సీఐలతో నారాయణ ఇంటిని సోదా చేయటం అక్రమమని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికి సీఎం జగన్ వ్యవస్థలను ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది అనడానికి నారాయణ ఇంటి సోదాలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులను భయాందోళనకు గురిచేసేందుకు వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వమే ఎల్లప్పుడూ అధికారంలో ఉంటుందనుకోవడం భ్రమేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది టీడీపీనేనని, అప్పుడు సీఎం జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంఏ షరీఫ్ హెచ్చరించారు. చేస్తూ ఈనాడు మంచి వ్యక్తిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. నారాయణ అంటేనే ఒక నిజాయితీకి, ఒక నిబద్ధతకి, ఒక క్రమశిక్షణకి మారు పేరు. ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిగా ఉండటమే ఆయన చేసిన తప్ప అని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు నారాయణ గారు
గత 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిగా ఉంటూ అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీని ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ఈనాడు పార్టీ పటిష్ట కోసం ఈనాడు కృషి చేస్తున్న వ్యక్తి నారాయణ గారు. అటువంటి నారాయణ గారి సహకారం తెలుగుదేశం పార్టీకి ఉండకూడదు. రేపు నెల్లూరులో అతను అభ్యర్థిగా పోటీ చేస్తే ఓటమి తప్పదనే భయంతో ఈనాడు నారాయణ గారిని వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో నారాయణ విద్యా సంస్థల మీద దాడి చేసి అక్రమ కేసులు బనాయించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అరాచక పాలన ఫలితం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలిపిస్తోందని బోండా సిద్ధార్థ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని పరితపించే వారంతా బోండా ఉమామహేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నగరంలోని సత్యనారాయణపురం 33వ డివిజన్లో ఏర్పాటు చేసిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జి బోండా ఉమామహేశ్వరరావు తనయుడు, యువ నాయకుడు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. డివిజన్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి విజయ్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి బోండా సిద్ధార్థ ఇంటింటికి పర్యటించారు. 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ 6 కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి అవగాహన కల్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, ఆయన పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బోండా సిద్ధార్థ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. కేవలం 25 స్వల్ప ఓట్లతో ఓడిపోయిన ఉమా ఎక్కడికి వెళ్లిపోకుండా ప్రజల మధ్య ఉండి అండగా నిలబడ్డారని తెలిపారు. కరోనా పేరుతో చందాలు వసూలు చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ప్రజలు ఓటు వేయటానికి సిద్ధంగా లేరని సిద్ధార్థ విమర్శించారు. రానున్న రోజుల్లో సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ కావాలంటే ఓటు వేయాలని సిద్ధార్థ కోరారు. కొత్త ఇన్ఛార్జ్ లాంటి వెల్లంపల్లి లాంటి వ్యక్తిని ఇక్కడ ప్రజలు కోరుకోవట్లేదు. దానికి అతనికి ఓటేయడానికి కూడా సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రజలు మేము వాళ్ళ ముందుకెళ్తే చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. వచ్చేది తప్పకుండా తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే. ఇక్కడ మళ్ళా ఎమ్మెల్యేగా బోండా గారు గెలుస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే నాయకుడినే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకుంటారనే దానికి 2019 ఎన్నికలే దానికి నిదాహరణ. ఎందుకనంటే అంత గాలిలో కూడా కేవలం మనం స్వల్ప ఓట్లతోనే మనం ఇదేం కాబట్టి తప్పనిసరిగా రానున్న రోజుల్లో 24 నుంచి 29 వరకు ఈ నియోజకవర్గాన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తీర్చిదిద్దే బాధ్యత బోండా గారు తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అనంతరం 33వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామా నియోజకవర్గ భవిష్యత్తు బాగుండాలంటే బోండా ఉమామహేశ్వరరావును గెలిపించాలన్నారు. ఓట్లు నమోదుకి కేవలం 5 రోజులు మాత్రమే ఉన్నందున తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమయం ఆసనమవుతోంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, అభివృద్ధిని కోరుకోండి. అభివృద్ధికి చిరునామా బోండా ఉమా గారు. ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి బోండా ఉమా గారు. ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి బోండా ఉమా గారు. మనకి భవిష్యత్తులో పనులు కావాలన్నా, మన పథకాలు అమలు కావాలన్నా, పెన్షన్లు రావాలన్నా, మనకి సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా గతంలో ఎన్నో ఇప్పించాం డివిజన్కి. అలాగే ముందు కూడా ప్రజాసేవకు ఆయన ఉంటారు. దానికి అందరం కూడా మేము బాధ్యత తీసుకుని డివిజన్ పర్యటన చేస్తూ ఉన్నాం నిరంతరం కూడా. అలాగే ఇంకొక మాట చెప్తున్నాం, ఎవరికైనా ఇంకా ఓట్లు కనుక వెరిఫై చేసుకోవాలన్నా, ఓట్లు పెట్టుకోవాలన్నా ఇంకొక 5 రోజుల సమయం ఉంది మనకి. షెడ్యూల్ వచ్చే లోపు కూడా మీరు మీ యొక్క ఓట్లని మన డివిజన్ పార్టీ కార్యాలయంలో మీరు సబ్మిట్ చేయొచ్చు, లేదా మా యొక్క నంబర్ అందరి దగ్గర ఉంది తీసుకోవచ్చు అని తెలియజేస్తూ ప్రజలు అత్యధిక మెజార్టీతో బోండా ఉమాని గెలిపించాలని ఈ పాదయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కమిటీ సభ్యులందరూ పేరు పేరున ధన్యవాదాలు. ప్రేమ అనే 2 అక్షరాలు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అంతా నడిపిస్తుంది. ఆ 2 అక్షరాల ప్రేమ 2 జీవితాలను కలుపుతుంది. 2 అక్షరాల ప్రేమ 2 భిన్న ఆలోచనలు, 2 వ్యక్తులను దగ్గర చేస్తుంది. 2 అక్షరాల ప్రేమ 2 చేతులను ఏకం చేస్తుంది. 2 కళ్ళు నచ్చిన వ్యక్తి వైపే చూసేలా చేస్తుంది. ఇలా ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈసారి ప్రేమికుల దినోత్సవం రోజున మీ ప్రియమైన వారికి గుండె లోతుల్లో ఉన్న ప్రేమను వ్యక్తపరచాలనుకునే ప్రేమికుల కోసం విజయవాడ నగరంలో అందమైన గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, బహుమతులు, ఫోటోషూట్ స్పాట్లు సిద్ధమయ్యాయి. ప్రపంచంలో ఫిబ్రవరి 14వ తారీఖుకు ఉన్న ప్రత్యేకత మాటల్లో చెప్పలేంది. ఆ రోజు కోసం కోట్లాది కళ్ళు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటాయి. తమ గుండెల్లో దాచుకున్న ప్రేమను వెలువల తన ప్రేయసి లేదా ప్రియునిపై కుమ్మరించాలని వారి ఆకాంక్ష. వ్యాలంటైన్స్ డే రోజు మీరు మెచ్చిన వ్యక్తికి మీ మదిలోని ప్రేమను అందమైన గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్స్ రూపంలో తెలియజేసేందుకు కోటి ఆశలతో ఎదురు చూస్తుంటారు. ప్రేమికుల రోజున ఇచ్చే చిన్న చిన్న కానుకలైన ప్రేమ బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి.
వ్యాలంటైన్స్ డే రోజున ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకొని తమలోని ప్రేమబంధాన్ని తెలుపుతుంటారు. తమ హావభావాలను వ్యక్తీకరించే విధానాన్ని జీవితంలో ఎన్నడూ మర్చిపోలేరు. ఫిబ్రవరి 14 మధురమైన రోజున మనసును హత్తుకునే సందేశాన్ని గ్రీటింగ్స్ కార్డ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ అందించి తమ మనస్సుకు ఇష్టమైన వారికి మరింత చేరువ కావాలని ఆకాంక్షిస్తుంటారు. ఇలాంటి ప్రేమికుల కోసం విజయవాడ నగరంలో గ్రీటింగ్ కార్డ్స్ దుకాణాలు కొత్త స్టాకును అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ ఏడాది ఏలూరు రోడ్డు స్వర్ణ కాంప్లెక్స్లోని గ్రీటింగ్ కార్డు దుకాణదారులు కోటిరెడ్డి ముచ్చటగొలిపే గ్రీటింగ్ కార్డ్స్తో పాటు ఫోటోషూట్ అందుబాటులో ఉంచారు. ప్రేమికులకు కొత్త అనుభూతిని పంచాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఫోటోషూట్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు దుకాణదారుడు పేలం కోటిరెడ్డి తెలిపారు. ప్రేమను ప్రేమికులే వ్యక్తపరచుకోవాలని రూలు ఏమీ లేదని, మనల్ని అమితంగా ఇష్టపడే కుటుంబ సభ్యుల ప్రేమను పంచుకోవచ్చని ప్రేమికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రేమంటే పెళ్లి చేసుకోవడం, ఏడాదికి విడిపోవడం కాదని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా శ్వాస ఉన్నంత వరకు ఇద్దరూ తమ ప్రేమ బంధాన్ని నిలుపుకొని కలిసిమెలిసి సంతోషంగా జీవించడమే నిజమైన ప్రేమ అని సెలవిస్తున్నారు. అసలు మానవ జాతిలోనే ప్రేమ అనేది మెయిన్ కీ రోల్ పాయింట్ వహిస్తుంది. అది బ్రదర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు. అలాగే పశుపక్షాదులు కూడా ప్రేమతోనే జీవిస్తాయి. ప్రేమ లేనిదే సృష్టి లేదని నా అభిప్రాయం. అందుకని ఈ వ్యాలంటైన్స్ డేని కొంచెం వినూత్న రీతిలో మా గిఫ్ట్ షాప్ నుంచి ప్రజెంట్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇలాగ సెల్ఫీ ఫోటో బూత్ ఒకటి పెట్టాం కొత్త ఐడియాతోటి. ఇందులో ఎవరైనా వచ్చి సెల్ఫీ ఫోన్తో వాళ్ళ ఫోటోలు తీసుకోవచ్చు అండి. ఎటువంటి రుసుము ఉండదు. మా దగ్గర ఏదన్నా ఖరీదు చేస్తే ఏదన్నా తీసుకున్నా కానీ ఒక లెటర్ కీచైన్ ఒకటి ఫ్రీగా ఇవ్వడం. నెక్స్ట్ ఒక 500 రూపాయలతో ఏదన్నా పర్చేజ్ చేస్తే స్పాట్లోనే మా స్టూడియో కెమెరాతో తీసి వాళ్ళకి ఫోటో ప్రింట్ ఇవ్వడం. అలాగే ఒక 1000 రూపీస్ చేస్తే ఒక ఫ్రేమ్ 6 సైజు ఫ్రేమ్ చేసి ప్రింట్ చేసి వాళ్ళకి తీపి గుర్తుగా మేము అందించడం జరుగుతుందండి ఉచితంగా. కాబట్టి ఈ అవకాశాన్ని మన నగర ప్రజలందరూ వినియోగించుకుంటారు కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎప్పుడో 18 ఇయర్స్ అప్పుడు మేము ఇద్దరం డిఫరెంట్ స్టైల్స్ డైలీ ప్రపోజ్ చేసుకుంటాను. ఆ మెమరీస్ అన్నీ కూడా ఇవాళ ఇక్కడ సొన్నలో కాంప్లెక్స్ సూపర్ గిఫ్ట్స్ వాళ్ళు ఇంత చక్కగా డిజైన్ చేసి కోఆర్డినేట్ చేస్తూ, దీంతో కాకుండా అది కూడా అలా అట్రాక్ట్ చేస్తూ డిఫరెంట్ టైప్ ఆఫ్ గిఫ్ట్స్తో మమ్మల్ని అందరినీ కూడా మరి బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సూపర్ గిఫ్ట్స్ వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. ఎందుకంటే నా స్వీట్ మెమరీస్ మళ్ళీ ఇక రిమైండ్ చేసుకుంటున్నాను. ఆ రోజు మేము ఎలా అయితే ఇద్దరం ఒక ప్రేమతో ఒక హ్యాపీగా ఎలా అయితే ఉన్నా స్టిల్ ఇవాళకి కూడా మా లైఫ్ అంతా కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తున్నాం. ఇవాళ జనరేషన్ పిల్లలందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. ఇవాళ ప్రేమ అంటే ఇవాళ ప్రేమించేసి రేపు మ్యారేజ్ చేసుకుని ఎల్లుండి విడిపోవడం అది కాదమ్మా కరెక్ట్ ప్రేమ. సో హార్ట్ఫుల్గా ముందు మీరు సెటిల్ అవ్వండి. దాని తర్వాత మీ మమ్మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసి మీరు మ్యారేజ్ చేసుకోండి. వద్దని ఎవరు అనట్లేదు. ఫస్ట్ మీరు సెటిల్ అవ్వాలని చెప్పేసి మీరు అనుకుంటూ ఇవాళ ఓన్లీ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ వ్యాలంటైన్స్ డే ఓన్లీ ఫర్ కపుల్స్ ఒకటే కాదు, మన ఫ్యామిలీస్ మన పిల్లల దగ్గర నుంచి మదర్స్ దగ్గర నుంచి మన కపుల్ మన తోబుట్టు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరితోనూ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఆడుదాం ఆంధ్రలో అన్ని అవకతవకలేనని ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పి పద్మజ బాల అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, క్రీడా సౌకర్యాలు సమకూర్చడంలో అధికారులు వైఫల్యం చెందారని పేర్కొన్నారు. కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు మ్యాట్లను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పి పద్మజ బాల నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పద్మజ బాల మాట్లాడుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ అధికారులు సక్సెస్ అయ్యారని ఆమె పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రీడాకారులకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, క్రీడాశాఖ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అప్పటికప్పుడే పేర్లు మార్చిన సచివాలయం అడ్మిన్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించడానికి కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తున్న టోర్నీని అధికారులు తప్పుదోవ పట్టించారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ అధికారుల స్వలాభం కోసం శాప్ వైస్ చైర్మన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. విభేదాలు రావడంలో ఆ విభేదాలు రచ్చకెక్కడంతో ప్రభుత్వం అధికారులిద్దరిని తొలగించి యంగ్ అధికారులిద్దరిని సక్రమంగా నిర్వహించమని పోస్ట్ చేశారు. దురదృష్టం ఏంటంటే ధ్యాన్ చంద్ అని పేరు పెట్టుకున్న ఒక అధికారి, ధ్యాన్ చంద్ అనే పేరులోనే ఒక మహత్యం ఉంది. అది ఒక వైబ్రేషన్ ఉన్న పేరు. హిట్లర్ లాంటి నియంతని ఎదిరించి బెర్లిన్ ఒలింపిక్స్లో ఆయనని ఎదిరించి భారతదేశానికి బంగారు పథకాన్ని తీసుకువచ్చిన అద్భుతమైన క్రీడాకారుడు. ఆయన పేరు పెట్టుకున్న అధికారి సారథ్యంలో ఆయన కింద అధికారుల చెప్పుడు మాటల్ని ఆయన వింటూ అధికార నిర్వహణ లోపము
పూర్తి స్థాయిగా కొన్ని జిల్లాల్లో అయితే కింద స్థాయి నుంచి కూడా నిర్వహణ లోపం అనేది ఈరోజు నిన్న వైజాగ్లో ప్రారంభమైన క్రీడా పోటీల్లో ప్రస్ఫుటంగా తెలుస్తోంది. మతాల మధ్య చిచ్చు పెట్టి మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుందని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాని మోదీ చిన్నచూపు చూస్తున్నారని, ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని కోరారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్న అన్ని పార్టీలను ఓడించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జలీల్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తూ మసీదులను కూల్చి మందిరాలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలను మతాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్లోని జనసేన, టీడీపీ, బీజేపీతో జతకట్టవద్దని జలీల్ కోరారు. ప్రజలంతా గుర్తిస్తారు. ఓటమి చెందిన భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ ఎక్కడ కూడా మద్దతు లేదు, ఎంపీలు లేరు. లేకపోయినప్పటికీ కూడా అధికారం చలాయిస్తూ ఉన్నాడంటే అది మోడీ నిరంకుశ పాలన వైఖరికి మద్దతిస్తూ ఉన్నారు. కేవలం కేసులకు భయపడి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకోండి. గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది కేవలం 3 లక్షల ఓట్లు మాత్రమే. జనసేన పార్టీకి 17 లక్షలు ఓట్లు వచ్చినాయి. జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు కలిస్తే నవరంగ్ కాంగ్రెస్ పార్టీని కలుపుకొని మద్దతు ఇస్తే కనీసం మీకు అధికారం చేకూరుతుందనే ఆలోచన ప్రత్యామ్నాయం చేయాలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.